హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మన టేస్టీ బర్డ్స్లో మనం చేసుకోబోయేది ఎంతో కమ్మనైన మామిడికాయ పులిహోర. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకున్న పోపు దినుసులను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసి మొత్తం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న వైట్ రైస్ని కూడా ఆ పోపులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును, తర్వాత కరివేపాకును, తర్వాత పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేదాకా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలుపుకున్నాక ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో కదా. ఇది కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వైట్ రైస్ ఒకటి సిద్ధంగా ఉంచుకుంటే చాలండి. కేవలం 10 నిమిషాల్లో మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ జాబ్స్ చేసేవాళ్ళు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.